ఓం శాంతి. మురళి తారీఖు 6/1/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఒక్కొక్క మాట చాలా మధురముగా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. తండ్రి ఏ విధముగా దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలా తండ్రి సమానముగా అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ప్రశ్న: లౌకిక మిత్ర సంబంధీకులకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు యుక్తి ఏమిటి? జవాబు: ఎవరైనా మిత్ర సంబంధీకులు మొదలైన వారు ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రేమ భావముతో, చిరునవ్వుతో మాట్లాడాలి. వారికి ఇలా అర్థం చేయించాలి, ఇది ఆ మహాభారత యుద్ధమే. తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. నేను మీకు నిజం చెప్తున్నాను, భక్తి మొదలైనవైతే జన్మ జన్మాంతరాలు చేశాము. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. అవకాశం దొరికినప్పుడు చాలా యుక్తిగా మాట్లాడండి. కుటుంబ పరివారముతో చాలా ప్రేమగా నడుచుకోండి. ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. పాట: ఆఖరికి ఆ రోజు నేడు రానే వచ్చింది. ఓం శాంతి. ఎప్పుడైనా ఏదైనా పాఠం రోగితే పిల్లలు లోపల దాని అర్థాన్ని వెలికి తీయాలి. క్షణములో ఆ అర్థము తెలుసుకోవచ్చు. ఇది అనంతమైన డ్రామా యొక్క చాలా పెద్ద గడియారం కదా. భక్తి మార్గంలో మనుష్యులు పిలుస్తారు కూడా. ఏ విధంగానైతే కోర్టులో కేసు వేసినప్పుడు న్యాయ విచారణ ఎప్పుడు జరుగుతుంది, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు, మా కేసు ఎప్పుడు పూర్తవుతుంది అని అంటారు కదా. అలా పిల్లలది కూడా కేసు. ఎటువంటి కేసు? రావణుడు మిమ్మల్ని చాలా దుఃఖితులుగా చేశాడు. మీ కేసు పెద్ద కోర్టులో నమోదు చేయబడుతుంది. మనుష్యులు పిలుస్తూ ఉంటారు, బాబా రండి, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించండి అని ఇలా పిలుస్తూ ఉంటారు. ఒకానొక రోజు తప్పకుండా ఈ కేసు విచారణ జరుగుతుంది. తండ్రి కేసు వింటారు కూడా, డ్రామా అనుసారంగా వస్తారు కూడా, ఖచ్చితమైన సమయానికి వస్తారు. ఇందులో ఒక్క క్షణం కూడా తేడా రాదు. అనంతమైన గడియారము ఎంత యాక్యురేట్గా నడుస్తుంది. ఇక్కడ మీ వద్ద ఉన్న ఈ చిన్న గడియారాలు కూడా యాక్యురేట్గా నడవవు. యజ్ఞంలోని ప్రతి కార్యము యాక్యురేట్గా జరగాలి. గడియారం కూడా యాక్యురేట్గా ఉండాలి. తండ్రి అయితే చాలా యాక్యురేట్గా ఉంటారు. తండ్రి ద్వారా కేసు విచారణ చాలా యాక్యురేట్గా జరుగుతుంది. కల్పకల్పము కల్పము యొక్క సంగమంలో యాక్యురేట్ సమయంలో వస్తారు. కావున పిల్లల కేసు ఇప్పుడు విచారణ జరిగింది. బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తారు. దుఃఖాన్ని ఎవరు ఇస్తారు అనేది ఇంతకు ముందు మీకు కూడా అర్థమయ్యేది కాదు. రావణ రాజ్యం ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. బాబా కల్పకల్పము సంగమ యుగంలో వస్తారని పిల్లలైన మీకు తెలిసిపోయింది. ఇది అనంతమైన రాత్రి. శివబాబా అనంతమైన రాత్రిలో వస్తారు. ఇది శ్రీకృష్ణుడి విషయం కాదు. ఎప్పుడైతే ఘోర అంధకారంలో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో అప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి పిల్లలను పగల్లోకి తీసుకువెళ్ళడానికి వస్తారు. నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే పతితం నుండి పావనంగా తయారు కావాలి అని అంటారు. తండ్రియే పతిత పావనుడు. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే కేసు విచారణ జరుగుతుంది. ఇప్పుడు మీ కేసు విచారణ జరిగింది. తండ్రి అంటారు, నేను పతితులను పావనంగా తయారు చేయడానికి వచ్చాను. పావనముగా అయ్యేందుకు మీకు ఎంత సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తాను. ఈ రోజుల్లో సైన్స్ ప్రభావము ఎంత ఉందో చూడండి. అణుబాంబులు మొదలైన వాటి శబ్దము ఎంత ఎక్కువ ఉంటుంది. పిల్లలైన మీరు సైలెన్స్ బలంతో ఈ సైన్స్పై విజయం పొందుతారు.
సైలెన్స్ను యోగము అని కూడా అంటారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము శాంతిధామములోకి వెళ్ళి నివసిస్తాము అని ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. కావున పిల్లలైన మీరు ఈ యోగ బలము ద్వారా, సైలెన్స్ బలము ద్వారా సైన్స్పై విజయం పొందుతారు. శాంతి బలాన్ని ప్రాప్తి చేసుకుంటారు. సైన్స్ ద్వారానే ఇదంతా వినాశనం అయ్యేది ఉంది. సైలెన్స్ ద్వారా పిల్లలైన మీరు విజయాన్ని పొందుతారు. బాహుబలం వారు ఎప్పటికీ విశ్వంపై విజయము పొందలేరు. ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శనలో వ్రాయాలి. ఢిల్లీలో చాలా సేవ జరగగలదు, ఎందుకంటే ఢిల్లీ అన్నింటికీ రాజధాని. మీకు కూడా ఢిల్లీయే రాజధాని అవుతుంది. ఢిల్లీనే పరిస్థాన్ అని అంటారు. పాండవులకు కోట అయితే ఉండదు. శత్రువులు దాడి చేసినప్పుడు కోట నిర్మించటం జరుగుతుంది. మీకైతే కోటలు మొదలైన వాటి అవసరం ఉండదు. మనము సైలెన్స్ బలముతో మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. వారిది ఆర్టిఫిషియల్ సైలెన్స్, మీది రియల్ సైలెన్స్. జ్ఞానబలము, శాంతి బలము అని అంటారు. జ్ఞానము చదువు, చదువు ద్వారానే బలము లభిస్తుంది. పోలీసు సూపరింటెండెంట్గా అవుతారు. ఎంత బలం ఉంటుంది? అవన్నీ దుఃఖాన్నిచ్చే భౌతిక విషయాలు. మీ ప్రతి విషయము ఆత్మికమైనది. మీ నోటి నుండి ఏ ఏ మాటలైతే వెలువడతాయో ఆ ఒక్కొక్క మాట ఎంత ఫస్ట్ క్లాస్గా మధురముగా ఉండాలి అంటే వాటిని వినేవారు సంతోషించాలి. ఏ విధముగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తను, అలా పిల్లలైన మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. కుటుంబ పరివారానికి కూడా దుఃఖము ఇవ్వకూడదు. నియమానుసారముగా అందరితో వ్యవహరించాలి. పెద్దవారితో ప్రేమగా వ్యవహరించాలి. నోటి నుండి ఎటువంటి ఫస్ట్ క్లాస్ మధురమైన మాటలు రావాలి అంటే ఇంకా ఆ మాటలతో అందరూ సంతోషించాలి. శివబాబా చెప్తున్నారని ఇలా చెప్పండి. మన్మనాభవ, ఉన్నతోన్నతమైన వాడిని నేను, నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి అని శివబాబా చెప్తున్నారని ఇలా చెప్పండి. చాలా ప్రేమతో మాట్లాడాలి. ఎవరైనా పెద్ద అన్నయ్య ఉన్నట్లయితే వారికి చెప్పండి, దాదాజీ శివబాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి అని. శివబాబాను రుద్రుడు అని కూడా అంటారు. శివబాబాను రుద్రుడు అని కూడా అంటారు. వారే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. శ్రీకృష్ణ జ్ఞాన యజ్ఞము అనే మాట ఎక్కడా అనరు. రుద్రజ్ఞాన యజ్ఞము అని అంటారు. అనగా రుద్రుడైన శివబాబా ఈ జ్ఞానాన్ని రచించారు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవడానికి జ్ఞాన యోగాలను నేర్పిస్తున్నారు. తండ్రి అంటారు, భగవాన్ వాచ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇది అందరి అంతిమ గడియ, వానప్రస్థ అవస్థ. అందరూ తిరిగి వెళ్ళేది ఉంది. చనిపోయే సమయంలో మనుష్యులకు ఈశ్వరుని స్మృతి చేయండి అని చెప్తారు కదా. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, దీని నుండి ఎవరూ తప్పించుకోలేరని ఇక్కడ ఈశ్వరుడు స్వయంగా చెప్తున్నారు. అంతిమంలోనే తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. దీనిని స్మృతి అగ్ని అని అంటారు. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు, దీని ద్వారా మీ పాపాలు దగ్ధమైపోతాయి. వికర్మలు వినాశనమయ్యేందుకు, పావనముగా అయ్యేందుకు వేరే ఏ ఉపాయము లేదు. పాపాల భారము శిరస్సుపై పెరుగుతూ పెరుగుతూ మాలిన్యము కలుస్తూ కలుస్తూ బంగారము 9 క్యారెట్లదిగా అయిపోయింది. 9 క్యారెట్ల తర్వాత ఇక దానిని గిల్టు బంగారము అని అంటారు. ఇప్పుడు మళ్ళీ 24 క్యారెట్లుగా ఎలా తయారవ్వాలి? ఆత్మ పవిత్రంగా ఎలా తయారవ్వాలి? పవిత్ర ఆత్మకు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది.
మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైనా ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రేమ భావముతో, చిరునవ్వుతో మాట్లాడాలి. వారికి ఇలా అర్థం చేయించాలి, ఇది అదే మహాభారత యుద్ధము, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం కూడా. తండ్రి ద్వారా మాకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము లభిస్తూ ఉంది. ఇంకెక్కడ ఈ జ్ఞానం లభించదు. నేను మీకు సత్యం చెప్తున్నాను. ఈ భక్తి మొదలైనవైతే జన్మ జన్మాంతరాలు చేశాము. ఇప్పుడు జ్ఞానం మొదలవుతుంది. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. సత్యుగంలో భక్తి ఉండదు. ఇలా యుక్తిగా మాట్లాడాలి. ఎప్పుడైనా ఏదైనా అవకాశం లభిస్తే, బాణం వేయవలసి వస్తే సమయాన్ని మరియు అవకాశాన్ని చూడడం జరుగుతుంది. జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా చాలా యుక్తి కావాలి. తండ్రి యుక్తులనైతే అందరి కోసం తెలియచేస్తూ ఉంటారు. పవిత్రత అయితే చాలా మంచిది. ఈ లక్ష్మీనారాయణులు మనకు ఎంతో పూజ్యులు కదా. పూజ్యులుగా, పావనులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా, పతితులుగా అయ్యారు. పావనమైన వారిని పతితులు కూర్చుని పూజ చేయడం అనేది శోభించదు. కొందరైతే పతితుల నుండి దూరముగా పారిపోతారు. వల్లభాచార్యులు ఎప్పుడూ పాదాలను కూడా ముట్టుకొనివ్వరు. వీరు చీచీ మనుష్యులు అని భావిస్తారు. మందిరాల్లో కూడా ఎప్పుడూ బ్రాహ్మణులనే విగ్రహం ముట్టుకునేందుకు అనుమతిస్తారు. శూద్రులైన మనుష్యులు లోపలికి వెళ్ళి ముట్టుకోలేరు. అక్కడ బ్రాహ్మణులే విగ్రహానికి స్నానము మొదలైనవి చేయిస్తుంటారు. ఇంకెవ్వరిని వెళ్ళనివ్వరు. తేడా అయితే ఉంది కదా. వారేమో కుక వంశావళి బ్రాహ్మణులు, మీరు ముఖ వంశావళి సత్యమైన బ్రాహ్మణులు. మీరు ఆ బ్రాహ్మణులకు ఈ విషయాన్ని బాగా అర్థం చేయించవచ్చు. బ్రాహ్మణులు 2 రకాల వారు ఉంటారు. ఒకరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి, రెండవ వారు కుక వంశావళి. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు ఉన్నతోన్నతమైన పిలక వంటివారు. యజ్ఞం రచించేటప్పుడు కూడా బ్రాహ్మణులు నియమించటం జరుగుతుంది. ఇది జ్ఞాన యజ్ఞము. బ్రాహ్మణులకు జ్ఞానము లభిస్తుంది. వారే తర్వాత దేవతలుగా అవుతారు. వర్ణాలు కూడా అర్థం చేయించటం జరిగింది. సేవాధారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సేవా అభిరుచి సదా ఉంటుంది. ఎక్కడైనా ప్రదర్శన జరిగితే వెంటనే నేను వెళ్ళి ఇలాంటి పాయింట్లు అర్థం చేయించాలి అని సేవ చేయటం కోసం పరుగు పెడతారు. ప్రదర్శన అనేది ప్రజల్ని తయారు చేసేందుకు విహంగ మార్గపు సేవ వంటిది. తమంతటి తామే ఎంతోమంది వచ్చేస్తారు. కావున అర్థం చేయించేవారు కూడా బాగుండాలి. ఒకవేళ ఎవరైనా పూర్తిగా అర్థం చేయించకపోతే బీకేల వద్ద ఉన్న జ్ఞానము ఇదేనా అని అంటారు. డిస్సర్వీస్ జరుగుతుంది. ప్రదర్శనలో చురుకుగా ఉండేవారు ఒకరు ఉండాలి. వారు అర్థం చేయించే గైడ్స్ను చూస్తూ ఉండాలి. ఎవరైనా పెద్ద మనిషి వస్తే అతనికి అర్థం చేయించడానికి కూడా మంచి వారినే ఇవ్వాలి. తక్కువగా అర్థం చేయించే వారిని తొలగించి వేయాలి. సూపర్వైజ్ చేయడానికి ఒక మంచి వ్యక్తి ఉండాలి. మీరైతే మహాత్ములను కూడా పిలవాలి. మీరు కేవలం బాబా ఇలా అంటారు అని చెప్తారు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారే రచయిత అయిన తండ్రి. మిగిలినదంతా వారి రచన. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. సోదరులకు వారసత్వాన్ని ఏమి ఇస్తారు? సుఖధామము యొక్క వారసత్వాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. వారసత్వాన్ని ఇచ్చేది తండ్రి. సర్వులకు గతిని ఇచ్చేది ఒక్క తండ్రియే. వారిని స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా వచ్చి స్వర్ణిమ యుగాన్ని తయారు చేస్తారు. బ్రహ్మ తనువు ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తారు. శివ జయంతిని జరుపుకుంటారు కూడా. కానీ వారు ఏం చేస్తారు? ఇదంతా మనుషులు మర్చిపోయారు. శివబాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గముగా ఉండేది. లక్షల సంవత్సరాల విషయమే లేదు.
తిథి తారీఖు అన్నీ ఉన్నాయి. వీటిని ఎవ్వరూ ఖండించలేరు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము సగం సగం ఉండాలి. వారు సత్యుగ ఆయువును లక్షల సంవత్సరాలు అని అనేస్తే ఇక లెక్క తీయలేము. స్వస్తిక్లో కూడా 4 భాగాలు పూర్తిగా ఉన్నాయి. 1250 సంవత్సరాలు ప్రతి యుగానికి పంచటం జరిగింది. లెక్క వేయటం జరుగుతుంది కదా. ఆ మనుషులకు ఈ లెక్కలేమీ తెలియవు. అందుకే వారిని గవ్వతుల్యమైన వారు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వజ్రతుల్యముగా తయారు చేస్తారు. అందరూ పతితులే. భగవంతుడి స్మృతి చేస్తారు. వారిని భగవంతుడే వచ్చి జ్ఞానము ద్వారా పుష్పాలుగా తయారు చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత మీరు ఎలా తయారవుతారో చూడండి. మీ లక్ష్యము ఉద్దేశ్యము ఏమిటి? భారత్ ఎంత శిరోకిరీటముగా ఉండేది, అంతా మర్చిపోయారు. ముసల్మాన్లు మొదలైన వారు కూడా సోమనాథ మందిరం నుండి ఎంతగా దోచుకుని వెళ్ళి మసీదులు మొదలైన చోట్ల వజ్రాలు మొదలైన వాటిని అలంకరించుకున్నారు. ఇప్పుడు వాటి విలువను కూడా ఎవ్వరూ వెలకట్టలేరు. అంత పెద్ద పెద్ద మణులు రాజుల కిరీటాలలో ఉండేవి. కొన్ని ₹1,00,00,000 విలువ కలవి, కొన్ని 5 కోట్లు విలువ కలవి. ఈ రోజుల్లోనైతే అన్ని ఇమిటేషన్వే తయారవుతున్నాయి. ఈ ప్రపంచంలో అంతా కృత్రిమమైన పైసాకు విలువ చేసే సుఖము, మిగిలినదంతా దుఃఖము. అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు. అందుకే వారు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. కానీ ఇప్పుడు వారు కూడా తమో ప్రధానముగా అయిపోయారు. నగరాలలోకి వచ్చేశారు. కానీ ఇప్పుడు ఎవరికి వినిపించాలి? రాజు రాణి అయితే ఎవరూ లేరు. ఎవరూ అంగీకరించరు. ప్రతి ఒక్కరికి తమ తమ మతాలు ఉన్నాయి. ఎలా కావాలంటే అలా చేసుకుంటారు. ఇది సంకల్పం యొక్క సృష్టి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ చేత తండ్రి గుప్త రీతిలో పురుషార్థము చేయిస్తున్నారు. మీరు ఎంత సుఖం అనుభవిస్తారు. ఇతర ధర్మాలు కూడా అంతిమంలో ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో అప్పుడు యుద్ధాలు, గొడవలు మొదలైనవి జరుగుతాయి. 3 వంతుల సమయమైతే సుఖములో ఉంటారు. అందుకే తండ్రి అంటారు, మీ దేవీ దేవత ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. ఇతర ధర్మస్థాపకులేమీ రాజ్యాన్ని స్థాపించరు. వారు సద్గతిని ఇవ్వలేరు. కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేసుకునేందుకే వస్తారు. వారు కూడా ఎప్పుడైతే అంతిమంలో తమో ప్రధానులుగా అయిపోతారో అప్పుడు మళ్ళీ సత్వ ప్రధానముగా తయారు చేయడానికి తండ్రి రావలసి ఉంటుంది. మీ వద్దకు వందలాది మంది మనుష్యులు వస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఫలానా వారు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, వారు చాలా బాగున్నారు అని బాబాకు వ్రాస్తారు. బాబా అంటారు, ఏమీ అర్థం చేసుకోలేదు. బాబా వచ్చి ఉన్నారని, వారు విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు అని ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే ఇక అదే సమయంలో నష ఎక్కిపోతుంది. వెంటనే టికెట్ తీసుకుని ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ తండ్రిని కలుసుకునేందుకు బ్రాహ్మణి నుండి ఉత్తరాన్ని తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. తండ్రిని గుర్తించినట్లయితే ఇక కలుసుకోకుండా ఉండలేదు. ఒక్కసారిగా నష ఎక్కిపోతుంది. ఎవరికైతే నష ఎక్కి ఉంటుందో వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. వారి బుద్ధి మిత్ర సంబంధికుల చుట్టూ తిరగదు. కానీ చాలామంది బుద్ధి తిరుగుతూ ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రంగా తయారవ్వాలి మరియు తండ్రి స్మృతిలో ఉండాలి. వాస్తవానికి ఇది చాలా సహజము. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ విధముగా ఆఫీస్ నుండి సెలవు తీసుకుంటారో అలా వ్యాపారం నుండి సెలవు తీసుకుని 1-2 రోజులు స్మృతి యాత్రలో కూర్చోండి. గడియ గడియ స్మృతిలో కూర్చోవడానికి రోజంతా తండ్రిని స్మృతి చేయాలి అనే వ్రతాన్ని పెట్టుకుంటాను అని అనుకోండి. అప్పుడు ఎంత జమ అయిపోతుంది. వికర్మలు కూడా వినాశనం అవుతాయి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానముగా అవ్వాలి. ఎవరికి పూర్తి రోజంతా స్మృతి కుదరదు. మాయ విఘ్నాలు తప్పకుండా వేస్తుంది.
అయినా కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ విజయం పొంది తీరుతారు. ఈ రోజంతా తోటలో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తాను, భోజనం చేసేటప్పుడు కూడా కేవలం స్మృతిలో కూర్చుండిపోతాను, ఈ విషయంలోనే శ్రమించాల్సి ఉంటుంది. మనము పావనంగా తప్పకుండా అవ్వాలి, శ్రమించాలి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. బ్యాడ్జీ అయితే చాలా మంచి వస్తువు. ప్రయాణంలో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు అనే ఈ సందేశం లభించిందంటే ఇంకా మన బాధ్యత పూర్తి అవుతుంది. మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. వ్యాపార వ్యవహారాల నుండి సెలవు దొరికినప్పుడు స్మృతిలో ఉండే వ్రతాన్ని తీసుకోవాలి. మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవడానికి స్మృతిలో ఉండే కృషి చేయాలి. 2. చాలా నమ్రతతో, ప్రేమ భావముతో, చిరునవ్వుతో మిత్ర సంబంధికుల సేవ చేయాలి. వారిలో బుద్ధిని భ్రమించనివ్వకూడదు. ప్రేమతో తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈరోజు వరదానము: నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపపు సాక్షాత్కారము చేయించే సాక్షాత్కార్ మూర్తి భవ. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపము యొక్క సాక్షాత్కారము చేయించే సాక్షాత్కార్ మూర్తి భవ. వివరణ: ఏ విధంగా ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమై శ్రీకృష్ణుడు కనిపించేవారు. ఈ సాక్షాత్కారము అన్నింటినీ వదిలేలా చేసింది. అటువంటి సాక్షాత్కారాల ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి. ఎప్పుడైతే సాక్షాత్కారాల ద్వారా ప్రాప్తి లభిస్తుందో అప్పుడు అలా అవ్వకుండా ఉండలేరు. అందుకే నడుస్తూ తిరుగుతూ ఫలిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయించండి. భాషణ చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ మీరు అనుభవాన్ని ఇచ్చేవారిగా అవ్వండి. అప్పుడు వీరు భగవంతునికి చెందినవారు అని భావిస్తారు. స్లోగన్: సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు తికమక చెందరు. సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ తికమక చెందరు. ఓం శాంతి.